హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకా మై టిప్స్. నేను రజిత. శరణ్ నవరాత్రులలో 8వ రోజు విజయవాడలో అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు. అమ్మవారికి ఎరుపు రంగు చీరను అలంకరిస్తారు. నైవేద్యం చక్కెర పొంగలి లేదా వడలు. రేపు 2 తిథులు ఒకే రోజు వచ్చాయి కావున ఉదయం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. సాయంత్రం నవమి మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకరిస్తారు. నీలం కలర్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. నైవేద్యం చక్కెర పొంగలి లేదా గారెలు. ఈ రెండిట్లో మీకు ఏది వీలవుతే అది మీరు నైవేద్యంగా చేయగలరు. ఇవాల్టి వీడియోలో మీకు చక్కెర పొంగలిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఈ చక్కెర పొంగలి ఎంత బాగుంటుందంటే మన టెంపుల్స్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా చేయాలో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇక్కడ ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/4 కప్పు నెయ్యి కంప్లీట్గా సరిపోతుందండి ఈ పాయసానికి. కొద్దిగా నెయ్యిని వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు రైస్ని తీసుకున్నానండి. 1 కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు. ఈ మెజర్మెంట్స్తో చేయండి, చాలా పర్ఫెక్ట్గా టెంపుల్స్లో ఎలా ఉంటుందో అలా వస్తుందండి. ఇలా లైట్గా 1 మినిట్ వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. అంటే మనం 1 కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, దానికి పర్ఫెక్ట్గా 3 కప్పులు సరిపోతాయండి. మామూలుగా మనము బెల్లం పరమాన్నం మెత్తగా ఉంటుంది కదండి, అలా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా మనం రైస్ ఎలా ఉంటుందో అలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చక్కెర పొంగలి. ఇలా 3 కప్పుల వాటర్ని వేసిన తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఆగుదామండి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 1 విజిల్ సరిపోతుంది. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చల్లబడే వరకు. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఇందాక మనం 1/4 కప్పు నెయ్యి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, కొద్దిగా రోస్ట్ కోసం కొద్దిగా వేసుకున్నాం కదా, మిగిలిన నెయ్యి అంతా ఇందులో వేసేసి నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై కోకోనట్ అండి ఇలా వేసేసుకోండి. లేదా పచ్చి కొబ్బరి ఉంటే కూడా పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై కోకోనట్ని ఇలా ఫ్రై చేసుకున్నాను. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం అండి, ఇంకా వేరేవి కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ కూడా లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోకి బెల్లం అండి. మనం బెల్లము రైస్ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు పర్ఫెక్ట్గా తురిమిన బెల్లం సరిపోతుంది. ఇందులో నెయ్యిలో వేయించుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అందులోనే 1 కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మెల్ట్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఏం కుక్ చేయక్కర్లేదు, జస్ట్ బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఇంకొక 1/2 మినిట్ కుక్ చేసుకోండి. మరీ తీగ పాకం రాకూడదు, మరీ పాకం రాకుండా ఉండకూడదు. లైట్గా ఇలా మొత్తము ఇలా బబుల్స్గా పెద్దగా బబుల్స్గా ఉన్నప్పుడే ఇందులోకి రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందాక మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ని, దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఒక కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు, దానికి 3 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మరి బెల్లం పరమాన్నంలాగా మెత్తగా ఉండొద్దు. ఇలా మెతుకులుగా ఉంటేనే చక్కెర పొంగలి టేస్టీగా ఉంటుందండి. రైస్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఇలా కుక్ చేసుకోవాలండి, బెల్లము రైస్లో కలిసే వరకు. టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అమ్మవారికి కూడా చాలా నచ్చుతుందండి. ఇలా మీరు అమ్మవారికి నైవేద్యంగా చేసి సమర్పించండి. ఇలా ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి రైస్లోకి బెల్లం అంతా కలిసేలాగా. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ పక్కన వేయించుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను కొద్దిగా అన్నీ వేయలేదు, కొద్దిగా తీసి పెట్టుకున్నానండి పైన మళ్ళీ గార్నిష్ కోసమని. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 1/2 మినిట్ అలా కుక్ చేసుకొని ఇందులోకి చిటికెడు ఇలాచీ పొడిని, మన టెంపుల్స్లో ఎంత బాగుంటుంది కదా టేస్ట్, ఇలా పచ్చకర్పూరం వేయడం వల్లే ఆ టేస్ట్ వస్తుందండి. కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 మినిట్ వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడివేడిగా అమ్మవారి నైవేద్యాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్ అంత బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా, చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. ఇలా రెడీ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యాన్ని తయారు చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. తర్వాత గార్నిష్ కోసం కొద్దిగా తీసి పెట్టాం కదండి డ్రై ఫ్రూట్స్, ఇలా వేసేసుకొని నేను రెడీ చేశాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. దాని పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.